बड़े से बड़ा चूज करो ना, बड़े से बड़ा चूज करो ना, बड़े से बड़ा, बड़े से बड़ा, दुनिया भर का बड़ा। ఆకాశమే హద్దుగా యంగిస్తాన్ దూసుకుపోతోంది. 25 ఏళ్లలోపు వయసులోనే కోట్లాది రూపాయల టర్నోవర్ చేసే కంపెనీలకు అధిపతులుగా యువ భారతీయులు వెలిగిపోతున్నారు. పాదరసం లాంటి మెదడులో ప్రపంచాన్ని అబ్బురపరిచే ఆలోచనలతో యువ భారతం అద్భుత విజయాలు సాధిస్తోంది. మొత్తం ప్రపంచాన్నే భారత్ వైపు ఆకర్షిస్తోంది. చిన్న వయసులో వ్యాపార సామ్రాజ్యాలను ఏలటంతో పాటే లక్షలాది మందికి ఉపాధిని కల్పిస్తున్నారు. మేక్ ఇన్ ఇండియా కలను సాకారం చేసే క్రమంలో మన యంగ్ ఐకాన్స్ అదరగొడుతున్నారు. వారిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. करना ही है तो बड़े से बड़ा चूज करो ना, बड़े से बड़ा चूज करो ना, बड़े से बड़ा, बड़े से बड़ा, दुनिया भर का बड़ा। ప్రాయంలోనే అద్భుత విజయాలు సాధిస్తున్నారు. ఆకాశానికి నిచ్చెనలు, లిఫ్ట్లు పెట్టేస్తున్నారు. హద్దులు చెరిపేస్తున్నారు. ప్రపంచ దేశాలకే సవాళ్లు విసురుతున్నారు. యువ పారిశ్రామికవేత్తలు భారత ముఖ చిత్రాన్ని మార్చేయడానికి కంకణం కట్టుకున్నారు. అమెరికా, ఇంగ్లాండ్లలో వివిధ ఉద్యోగాలు చేసి ఏడాదికి ₹1,50,00,000 జీతం స్థాయికి ఎదిగిన తెలుగబ్బాయి రాజు భూపతి సడన్ గా ఉద్యోగానికి గుడ్ బై చెప్పేశాడు. ఉద్యోగానికే కాదు, అమెరికాకు కూడా టాటా అనేశాడు. రెక్కలు కట్టుకుని ఇండియా వచ్చేశాడు. ఇవన్నీ చేయడానికి ముందు రాజు భూపతి మెదడులో ఓ ఆలోచన మెరిసింది. అందుకే ఆ వెలుతురులో మాతృదేశానికి వచ్చి వాలాడు. అందరూ ఉద్యోగాల్లోనూ వ్యాపారాల్లోనూ బిజీగా ఉంటే రుచికరమైన కూరలు ఎవరు చేసి పెడతారని ఆలోచించిన భూపతి భారతీయుల జిహ్వ చాపల్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఓ ఆన్లైన్ కర్రీ పాయింట్ పెట్టేశాడు. అదే హలో కర్రీ. ఇక చూసుకోండి, తక్కువ కాలంలోనే జనం లొట్టలేసుకుంటూ రాజుగారి కర్రీలు ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చి తెప్పించుకుని తృప్తిగా భోజనాలు చేశారు. ఇప్పుడు రాజు భూపతి నాటుకోడి స్థాయి నుంచి పందెంకోడిలా విస్తరించి ఆరోగ్యంగా లాభాల లెక్కలు చూసుకుంటూ కాలిపై కాలేసుకుని ఉన్నారు. ఒడిశాకు చెందిన 22 ఏళ్ల కుర్రాడు రితేష్ అగర్వాల్ దేశంలోనే అత్యంత చిన్న వయసులో సీఈఓ అయి సరికొత్త రికార్డు సృష్టించాడు. తన ఈడు పిల్లలు అల్లరి చిల్లరిగా ఆడుతూ పాడుతూ తిరిగే సమయంలో రితేష్ అగర్వాల్ బుర్రలో ఓ ఐడియా పుట్టింది. దేశంలో ప్రధాన నగరాల్లో మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో బడ్జెట్ హోటల్ రూమ్స్ లేకపోవడాన్ని గమనించాడు రితేష్. అంతే, ఆ సమస్యలోంచి ఓ వ్యాపారాన్ని ప్రారంభించేశాడు. 17 ఏళ్ల వయసులోనే ఓయో రూమ్స్ దుకాణం తెరిచాడు. ఆన్లైన్లో ఓయో రూమ్స్ తలుపు తడితే చాలు, మధ్యతరగతి వారు భరించగలిగే ధరలో రూమ్స్ అద్దెకు దొరుకుతున్నాయన్నమాట. ఈ ఐడియా సూపర్ హిట్ అయింది. 5 ఏళ్లలోనే బిజినెస్ బంపర్ హిట్. ఇప్పుడు దేశవ్యాప్తంగా 100కు పైగా నగరాల్లో 2200 చిన్న హోటల్స్ ఓయో పరిధిలో అందుబాటులోకి వచ్చాయి. ఈ సక్సెస్ ఫోర్బ్స్ పత్రిక దృష్టిని ఆకర్షించింది. రితేష్కు వీరతాడు వేయించింది. వీళ్ళిద్దరే కాదు, 2 పదుల వయసు మించకుండానే ఆన్లైన్లో అద్భుతాలు సాధిస్తోన్న భారతీయుల సంఖ్య ఏటా పెరిగిపోతోంది. స్టార్టప్ కంపెనీలకు నెటిజన్లు బ్రహ్మరథం పడుతుండటంతో ఈ కంపెనీలను స్థాపించిన కుర్రకారు కోట్లకు పడగలెత్తి జోరుగా ముందుకు సాగుతోంది. ఈ క్రమంలో విదేశాల్లో సెటిల్ అవుదామని వెళ్లిన భారతీయులు ఇప్పుడు మాతృదేశం వైపు పరుగులు పెడుతున్నారు. విదేశాల్లో మంచి మంచి ఉద్యోగాలు చేసుకుంటోన్న నిపుణులను ఇప్పుడు మన దేశంలో వెలుస్తోన్న స్టార్టప్ కంపెనీలు అమెరికాను తలదన్నే జీతాల ఆఫర్లిచ్చి మరీ రిక్రూట్ చేసుకుంటున్నాయి. అంటే సీన్ రివర్స్ అవుతోందన్నమాట. ఓయో రూమ్స్ లాగే ఓలా క్యాబ్ ఇప్పుడు దేశంలో చాలా వేగంగా దూసుకుపోతోంది. బెంగుళూరు, ముంబై నగరాలను మురిపించిన ఓలా ఇప్పుడు హైదరాబాద్లో అత్యంత జనాదరణ పొందింది. ఓలా క్యాబ్ వచ్చి ఒక విధంగా ఇతర టాక్సీల బిజినెస్ ను కొల్లగొట్టింది. అంతేకాదు, ఎక్కడికి రమ్మన్నా మీటర్పై ఎంత ఎక్స్ట్రా ఇస్తారంటూ బేరాలు పెట్టే ఆటోవాలాలను సైతం ఓలా క్యాబ్ దెబ్బతీసింది. ఆటో కన్నా ఓలా క్యాబే నయమన్న భావన మధ్యతరగతి ప్రజల్లోనే కాదు, సొంత కార్లు ఉన్నవారు కూడా ఓలా ఉండగా వేరే డ్రైవర్లు ఎందుకులే అని డ్రైవర్లను పెట్టుకోవడం మానేశారు. వీలైతే తమ కారును తామే డ్రైవ్ చేసుకుంటున్నారు.
లేదంటే ఆన్లైన్లో ఓలా బుక్ చేసుకుంటున్నారు. ఓలా ఆలోచన వెనుక ఉన్న తలకాయ పేరు భావిష్ అగర్వాల్. యువ ఇంజనీర్లు, సైంటిస్టులు ఇప్పుడు మెదడుకు పదును పెడుతున్నారు. పదునైన మెదడు ఏం చెబుతుందా అని శ్రద్ధగా ఆలకిస్తున్నారు. మెదడు చెప్పిందాన్ని తూచా తప్పకుండా పాటిస్తూ స్టార్టప్ కంపెనీలు పెట్టేస్తున్నారు. యువ మేధావుల దూకుడు గమనిస్తోన్న కార్పొరేట్ దిగ్గజాలు నచ్చిన కంపెనీల్లో భారీగా పెట్టుబడులు పెడుతున్నారు. మొత్తం మీద స్టార్టప్ కంపెనీల విప్లవం భారతదేశాన్ని మెరిపిస్తోంది. వాటి లాభాలు యజమానులను మురిపిస్తున్నాయి. వీరి సక్సెస్ స్టోరీలు మొత్తం ప్రపంచాన్ని అబ్బురపరుస్తున్నాయి. స్టార్టప్లను ఎంకరేజ్ చేసే విధంగా అటు ప్రభుత్వాలు ఎంకరేజ్ చేయడం శుభ పరిణామం అంటున్నారు ఆర్థిక నిపుణులు. ఒకప్పుడు ఐడియా ఉన్నా వాటిని అమల్లోకి తీసుకురావడానికి ఫండింగ్ సమస్యగా ఉండేది. కానీ ఈ రోజుల్లో ఫండింగ్, మౌలిక వసతుల కల్పన త్వరగా జరగడంతో స్టార్టప్లకు మంచి చేయూత వస్తుందని, దానికి ఫోర్బ్స్ జాబితాలో భారతీయులు ఉండటమే నిదర్శనం అంటున్నారు ఆర్థిక విశ్లేషకులు పాపారావు. పత్రిక వాళ్ళు చేసినటువంటి స్టార్టప్స్కి సంబంధించి చేసినటువంటి ఒక అధ్యయనంలో, సర్వేలో భారతదేశం నుంచి 45 మంది స్టార్టప్స్, వాళ్ళు ఇండియన్ ఆరిజిన్ కానీ ఇండియన్స్ కానీ మొత్తం మీద 45 మంది 30 సంవత్సరాల లోపు స్టార్టప్స్కి సంబంధించి సాధిస్తున్న వాళ్ళ సంఖ్య ఉండటం 600 మందిలో. అది ముదావహమైనటువంటి విషయం, సంతోషించాల్సింది. భారతదేశంలో ఇంతమంది యువజనులు 30 సంవత్సరాల లోపు వాళ్ళు స్టార్టప్స్ని వాళ్ళ సొంత ఐడియాలతో వాటిని ముందుకు తెచ్చుకొని రకరకాలైనటువంటి సహకారంతో కానీ సహాయాలతో కానీ దాన్ని సాకారం చేసుకోవటం, ఆ విషయంలో విజయం సాధించడం అనేది చాలా గొప్ప విషయం. వచ్చే 5 ఏళ్లలో స్టార్టప్ కంపెనీలు దాదాపు 3 లక్షల కొత్త ఉద్యోగాలు కల్పించనున్నాయి. కొత్తగా ఉద్యోగంలో చేరే వారిలో 80% మంది స్టార్టప్ కంపెనీస్లో అడుగు పెట్టడానికి ఇష్టపడుతున్నారు. గడిచిన ఏడాదిలో స్టార్టప్ కంపెనీలు దాదాపు 60,000 ఉద్యోగాలు కల్పించాయి. రానున్న కాలంలో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నాయన్నది నిపుణుల అంచనా. స్టార్టప్ కంపెనీల పుణ్యమా అని దేశంలో ఉద్యోగావకాశాలు పెరుగుతున్నాయి. 2020 నాటికల్లా స్టార్టప్ కంపెనీల ద్వారా ఎంత లేదన్నా 3 లక్షల మందికి కొత్తగా ఉద్యోగాలు దక్కుతాయని అంచనా వేస్తున్నారు. గతంతో పోలిస్తే ప్రస్తుతం స్టార్టప్ కంపెనీల్లో ఉద్యోగ నియామక పరిస్థితులు చాలా భిన్నంగా ఉన్నాయని నిపుణులు అంటున్నారు. నేర్చుకోవడానికి, స్థిరపడటానికి, వేగంగా ఎదగటానికి కావలసిన అపార అవకాశాల కోసం పలువురు స్టార్టప్ కంపెనీల వైపు చూస్తున్నారని వారు విశ్లేషిస్తున్నారు. మేక్ ఇన్ ఇండియా సాధించే దిశగా ప్రభుత్వ లక్ష్యాలను అందిపుచ్చుకునే స్టార్టప్ కంపెనీలకు వెన్నుదన్నుగా ఉంటూ ప్రోత్సహించాలని ప్రభుత్వం భావిస్తోంది. స్టార్టప్ కంపెనీలకు సంబంధించి ప్రభుత్వం అందించాలనుకుంటోన్న సాయంపై భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 16న ఓ విధాన ప్రకటన చేయనున్నారు. ఆ రోజు వెల్లడించే నిర్ణయం స్టార్టప్ కంపెనీల విస్తృతికి దోహదపడుతుందని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. వచ్చే 5 ఏళ్లలో ఏర్పాటు కాబోయే స్టార్టప్ కంపెనీల్లో అధిక శాతం టెక్నాలజీ స్టార్టప్లే ఉంటాయని నాస్కామ్ అంటోంది. టెక్నాలజీ స్టార్టప్ల ద్వారా భారీ స్థాయిలో ఉద్యోగావకాశాలు లభించడం ఖాయం. 2020 నాటికి టెక్నాలజీ స్టార్టప్లు, ప్రోడక్ట్ కంపెనీల సంఖ్య 11,500గా ఉంటుందని వివరించారు. ప్రస్తుతం 65,000గా ఉన్న ఉద్యోగుల సంఖ్య అప్పటికల్లా 2.5 లక్షల నుంచి 3 లక్షలు చేరుకునే అవకాశాలుంటాయని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. 2010 నుంచి టెక్నాలజీ స్టార్టప్లు $230 కోట్ల పెట్టుబడులను ఆకర్షించాయి. ఇప్పుడు పెట్టుబడులు మరింతగా వేగం పుంజుకున్నాయి. కార్పొరేట్ దిగ్గజాలు స్టార్టప్ కంపెనీల్లో పెట్టుబడులకు ముందుకు వస్తున్నారు. ప్రస్తుతం మన దేశంలో 35,000 వరకు స్టార్టప్ కంపెనీలు ఉన్నాయి. వీటిలో భారీ పెట్టుబడులతో నడుస్తోన్నవి 3,000 లోపే. గట్టిగా చెప్పాలంటే 2,000 పైచిలుకు కంపెనీలు మాత్రమే పరిపుష్టమైన ఆర్థిక సంపత్తితో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకునే ప్రభుత్వం స్టార్టప్ కంపెనీలకు ఆర్థికంగా చేయూతనందించాలని నిర్ణయించింది. ప్రభుత్వ ఆలోచనకు అనుగుణంగా నిర్వహించే కంపెనీలకు తక్కువ వడ్డీకే రుణాలు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం కొంత నిధిని కూడా కేటాయించింది. అక్షరాల $43 మిలియన్, అంటే మన రూపాయల్లో దాదాపు 258 కోట్లు. ఇదంతా గతేడాది మన హైదరాబాదీ కంపెనీల్లోకి వచ్చిన నిధుల మొత్తం. హైదరాబాదీ కంపెనీలంటే ఇవేమీ పెద్ద పెద్ద సంస్థలో ఎన్నో సంవత్సరాల కిందట ఆరంభించినవో కావు. ఇవన్నీ స్టార్టప్లే.
దాదాపు 12 సంస్థల్లోకి ఈ 258 కోట్ల రూపాయలు పెట్టుబడులుగా వచ్చాయి. అంటే సగటున ప్రతి సంస్థలోకి 24 కోట్ల రూపాయలకు పైనే వచ్చాయన్నమాట. ఇలా పెట్టుబడులు సమీకరించిన సంస్థల్లో ఇంటర్నెట్ టెలివిజన్ ప్రసారాల సంస్థ FTV, జిపర్, మై స్మార్ట్ ప్రైస్, హెలో కర్రీ వంటి ఇంటర్నెట్ స్టార్టప్లు ఉన్నాయి. కన్జ్యూమర్ ఇంటర్నెట్, సర్వీసులు, హెల్త్ కేర్ విభాగంలో తలో 3 స్టార్టప్ కంపెనీలు ఫండింగ్ దక్కించుకోవడం గమనార్హం. అత్యధిక నిధుల విషయానికొస్తే హార్డ్వేర్ సంస్థ ఇనెడా సిస్టమ్స్ $19 మిలియన్, అంటే దాదాపు 120 కోట్ల రూపాయలన్నమాట. హెల్త్ కేర్ రంగానికి చెందిన నెఫ్రోప్లస్ దాదాపు 60 కోట్లు, డెంటీస్, ఇంటెలిగ్రో తలా 27 కోట్లు దక్కించుకున్నాయి. కార్యకలాపాల కేంద్రాన్ని బట్టి చాలా మంది ఇన్వెస్టర్లు స్థానికంగా ఉండే సంస్థల్లో ఇన్వెస్ట్ చేయడానికే మొగ్గు చూపారు. ఎందుకంటే స్థానిక పరిస్థితులపై అవగాహన ఉంటుంది కనుక సదరు వ్యాపారం సక్సెస్ ను అంచనా వేయగలుగుతున్నామన్నది వీరి ఉద్దేశం. అందుకే అత్యధిక ఇన్వెస్టర్లు బెంగుళూరు, న్యూఢిల్లీ, ముంబైలలో ఉండటం అక్కడి స్టార్టప్స్ కి లాభించింది. రానున్న కాలంలో ఇది మరింత వేగం పుంజుకోవడం ఖాయమని అంచనా వేస్తున్నారు. ఒకప్పుడు 50 సంవత్సరాలు వస్తే గానీ ఆంటర్ప్రినర్ అనిపించుకునేవాళ్ళు కాదు. కానీ ఇప్పుడు చిన్న ఐడియా ఉండి అది ఇతరుల బిజినెస్ ఫార్మాట్తో డిఫరెంట్గా ఉంటే ఆంటర్ప్రినర్ కావచ్చని అంటున్నారు యాడ్రోబ్ అనే స్టార్టప్ సంస్థ MD రాజిరెడ్డి. ఈ కామర్స్ సైట్స్ ఎన్నున్న ఫార్మాట్లో మార్పులు చేసి వెండర్ సమాచారంతో తమ సైట్ ప్రారంభించామని, ఇప్పుడు అది సక్సెస్ దిశగా అడుగులేస్తున్నామని ఆయన అంటున్నారు. గెలవాలనే తపన యువకుల్లో ఎక్కువ ఉండటం వల్లే ఈ ఐడియాలు సక్సెస్ అవుతున్నాయని, స్టార్టప్ల సక్సెస్కు ఇదే కారణం అని చెప్తున్నారు. టీ హబ్ అని పెట్టి చాలా కొత్త ఐడియాస్కి, ఇన్నోవేటివ్ ఐడియాస్కి చాలా మంచి ఎంకరేజ్మెంట్ ఇస్తున్నారు. సో మంచి ఐడియా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఫండింగ్ వస్తుంది. ఫండింగ్ వచ్చినప్పుడు వాళ్ళ స్కేలబిలిటీ అంటే నెక్స్ట్ లెవెల్కి ఈ స్టార్టప్ గ్రో అవ్వడానికి కావాల్సిన అన్ని రకాల సదుపాయాలు కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఆల్రెడీ వాళ్ళనే కాపీ చేసి సేమ్ కాన్సెప్ట్తో మనం ముందుకెళ్ళడం వల్ల పెద్దగా ఫలితం ఏం కనబడదు. అందుకని ఎవరికి వాళ్ళు వాళ్ళ సొంత ఆలోచనలతోటి కొంచెం డిఫరెంట్గా రియల్గా కన్జ్యూమర్కి ఏం అవసరాలు ఉన్నాయి, ఎక్కడన్నా గ్యాప్స్ మిస్ అయినాయా, ఇప్పుడు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ మార్కెట్లో మిస్సింగ్ గ్యాప్స్ని ఫిలప్ చేయడానికి వచ్చే స్టార్టప్స్కి మంచి భవిష్యత్తు ఉంటుందని మేము అనుకుంటున్నాము. మేము కూడా అట్లాంటి దానికోసమే ట్రై చేస్తూ ఉన్నాము. ఫర్ ఎగ్జాంపుల్ మాది యాడ్రోబ్ ప్లాట్ఫామ్ తీసుకుంటే మేము వెండర్ ఫోకస్ ఈ కామర్స్ ప్లేయర్. మీరు ఏ టాప్ ప్లేయర్ దగ్గర ఈ కామర్స్లో ప్రోడక్ట్స్ కొనుక్కున్నా కానీ మీకు కన్జ్యూమర్కి ఎక్కడి నుంచి వస్తుంది ఈ ప్రోడక్ట్ అనేది తెలియదు. యూ ఓన్లీ నో ద బ్రాండ్ ఆఫ్ దట్ పర్టికులర్ కంపెనీ. కానీ వేరాజ్ ఇన్ అవర్ కేస్ మేమేం చేస్తున్నామంటే సిటీలో ఉన్న వెండర్స్ని, వాళ్ళకి ఎవరికైతే ఆన్లైన్ ప్లాట్ఫామ్ లేదు లేదా వెబ్సైట్ ఉంది కానీ పాపులర్ వెబ్సైట్ కాదు, వాళ్ళందరికీ కూడా మేము ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఇచ్చి వాళ్ళ ది బెస్ట్ ప్రోడక్ట్స్ని ఆఫర్స్ కూడా పెడతారు. ఫర్ ఎగ్జాంపుల్ బై 1 get 1 ఫ్రీ, బై 2 get 1 ఫ్రీ, ఇట్లాంటి ఆఫర్స్ మనం రోడ్ సైడ్ ఎక్కడ పోయినా చూస్తాం. అట్లాంటి వాటన్నిటికీ వాళ్ళకి నేను కూడా ఉన్న మార్కెట్లో అనే విషయం చెప్పడం కోసము ఒక ప్లాట్ఫామ్ని క్రియేట్ చేసి వాళ్ళకి ఇస్తున్నాము. ఉద్యోగాల కోసం డాలర్ల జీతాల కోసం అమెరికా వైపు ఎగిరిపోవటం చూసాం. ఇప్పుడు అమెరికా నుంచి ప్రవాస భారతీయులు ఉద్యోగాల కోసం ఇండియా వచ్చేస్తున్నారు. ప్రపంచం అబ్బురపడే, భారత్ గర్వపడే ఈ పరిణామాన్ని సాధించిన ఘనత మాత్రం స్టార్టప్ కంపెనీస్దే. ప్రస్తుతం కొద్దిమందే భారత్ వస్తున్నా రానున్న కాలంలో ఈ సంఖ్య అమాంతం పెరగటం ఖాయమని నిపుణులు బల్లగుద్ది మరీ చెప్తున్నారు. సిలికాన్ వ్యాలీకి పొలోమంటూ వెళ్లిన దేశీ ఇంజనీర్లు ప్రస్తుతం మళ్లీ భారత్ బాట పడుతున్నారు. భారత్లో ఈ కామర్స్ బూమ్, స్టార్టప్లలో భారీ జీతభత్యాలు, సదుపాయాలు వారిని స్వదేశం వైపు ఆకర్షిస్తున్నాయి. బిలియన్ల డాలర్ల కొద్దీ పెట్టుబడులు అందుకుంటున్న ఫ్లిప్కార్ట్, స్నాప్డీల్ వంటి ఈ కామర్స్ సంస్థలు దానికి తగ్గట్లుగానే వ్యాపార విస్తరణ కోసం సిబ్బందిపై భారీగా వెచ్చిస్తున్నాయి. ఈ అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ఇంజనీర్లు మళ్లీ ఇంటిబాట పడుతున్నారు. ఈ కామర్స్లో 2 ఏళ్ల క్రితం వచ్చిన పెట్టుబడులు $2 బిలియన్ కన్నా తక్కువగా ఉండగా గత ఏడాది ఏకంగా $5 బిలియన్ ఇన్వెస్ట్మెంట్లు వచ్చి పడ్డాయి. దీంతో తదుపరి దశ విస్తరణకు అవసరమైన నిపుణులను రిక్రూట్ చేసుకోవడంపై కంపెనీలు దృష్టి పెడుతున్నాయని పరిశీలకులు చెబుతున్నారు. దేశీ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ ఇటీవలే సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ కి చెందిన 2 సీనియర్ ఎగ్జిక్యూటివ్స్ ను రిక్రూట్ చేసుకుంది. వీరికి జీతభత్యాలు ఎంత ఆఫర్ చేసింది కంపెనీ వెల్లడించకపోయినప్పటికీ 3-4 సంవత్సరాల్లో ఇవి $1 మిలియన్ స్థాయిలో ఉండొచ్చని అంచనా. ఈ 2 భారతీయ ఇంజనీర్లే. ఇక స్నాప్డీల్,
ఇన్మోబి, జొమాటో వంటి దేశీ కంపెనీలు కూడా గడిచిన 5 ఏళ్లలో సుమారు 20 మంది ఉద్యోగులను సిలికాన్ వ్యాలీ నుంచి రిక్రూట్ చేసుకున్నాయి. ఇలా స్వదేశం తిరిగొస్తున్న ఇంజనీర్ల సంఖ్య ప్రస్తుతం నామమాత్రంగానే కనిపిస్తున్నా అంతర్జాతీయ స్థాయిలో దేశీ స్టార్టప్లు ఎదుగుతున్నాయనడానికి సంకేతాలుగా పరిశ్రమ వర్గాలు అభివర్ణిస్తున్నాయి. అనేక కారణాలు. భారతీయ ఇంజనీర్లు తిరిగి వస్తుండడానికి మరికొన్ని కారణాలు కూడా ఉన్నాయంటున్నారు కన్సల్టెంట్లు. వేగంగా ఎదుగుతున్న స్టార్టప్లలో భాగం కాగలగడం, చేరినప్పుడు లభించే బోనస్లు, స్టాక్ ఆప్షన్లు, ఇతర భత్యాలు ఇంజనీర్లను ఆకర్షిస్తున్నాయని వారు చెబుతున్నారు. ఇవే కాకుండా తల్లిదండ్రులు, బంధువులకు దగ్గరలో ఉండగలగటం మరో అదనపు ఆకర్షణగా ఉంటోంది. అయితే జీతభత్యాల కన్నా స్టార్టప్లపై గల ఆసక్తే కొందరిని వెనక్కి రప్పిస్తోంది. అలాగని కంపెనీలేమీ వారికి తక్కువ చేయకుండా తగు సదుపాయాలు కల్పిస్తున్నాయి. కొన్ని సంస్థలు ఉద్యోగుల కుటుంబాల కోసం సమ్మర్ క్యాంపులు ఇతరత్రా నిర్వహిస్తున్నాయి. అమెరికన్ టెలికాం కంపెనీలో నార్త్ అమెరికా మేనేజర్గా పనిచేసిన కిరణ్ కలకుంట్ల ఉద్యోగానికి టాటా చెప్పేసి ఇక్కడికొచ్చి ఈకిన్ కేర్ సంస్థను ఆరంభించారు. అమెరికాలోని నాలెడ్జ్ యూనివర్స్లో విధులు నిర్వహిస్తున్న హరివర్మది ఇదే దారి. ఇక్కడికొచ్చేసి క్రియా లెర్నింగ్ సంస్థను స్థాపించి విద్యారంగంలో పెను మార్పులకు కృషి చేస్తున్నారు. కాగా ఈ ఏడాది స్టార్టప్స్లో వేతనాల పెరుగుదల విషయంలో మలేషియా, సింగపూర్, ఆస్ట్రేలియా వంటి దేశాలను ఇండియా దాటేసే అవకాశముందని అయాన్ హెవిట్ సంస్థ నిర్వహించిన సర్వేలో తేలింది. ఇక స్టార్టప్స్ కు పెద్దపీట, మౌలిక వసతులు, ఫండింగ్ ఇది పెట్టడానికి చాలా వరకు కంపెనీలు ముందుకు వస్తున్నాయి. వాటిని సద్వినియోగపరుచుకున్న కంపెనీలే ముందుకు సాగుతున్నాయన్నది మరికొంతమంది అనలిస్టులు చెప్తున్నారు. ఐడియా ఉన్నా దాన్ని ఎగ్జిక్యూట్ చేయడం కూడా తెలియాలని చెప్తున్నారు అనలిస్టులు. 1000 స్టార్టప్ కంపెనీలు వస్తున్నా కొన్ని మాత్రమే ఫోర్బ్స్ జాబితాల్లోకి వెళ్తున్నాయంటే అదే కారణం అంటున్నారు మరికొంతమంది అనలిస్టులు. ఐడియాస్ ఎన్ని ఉన్నప్పటికీ కూడా రిస్క్ క్యాపిటల్ అనేది అవైలబుల్గా లేకపోతే ఐడియాస్ ముందరికి పోలేవు. ఇన్వెస్ట్ చేసేవాళ్ళు కావాలి. నౌ సినారియో హ్యాస్ చేంజ్డ్. ఎర్లియర్ డేస్లో ఒక కంపెనీ పెట్టాలంటే చాలా ఇబ్బంది పడేవాళ్ళం. నౌ కొద్దిగా ఎఫర్ట్ పెట్టి ముగ్గురు స్టూడెంట్స్ కానివ్వండి, ఎంటర్ప్రినర్స్ కానివ్వండి, ఇంజనీర్స్ కానివ్వండి, హూఎవర్ విత్ ప్రాపర్ ఐడియా, ప్రాపర్ హోంవర్క్ చేసుకొని ముందరికి వస్తే వాళ్ళని ప్రోత్సహించడానికి అవసరమైన డబ్బులు పెట్టడానికి రిస్క్ క్యాపిటల్ తోటి ఇన్వెస్టర్స్ రెడీగా ఉన్నారు. రిస్క్ క్యాపిటల్ అంటే కూడా ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిందంటే ఎవరు పడితే వాళ్ళు డబ్బులు ఇవ్వడం, ఏ ఐడియా పడితే ఐడియాకు డబ్బులు దొరుకుతాయి అనే కాన్సెప్ట్ కూడా కరెక్ట్ కాదు. వాళ్ళు అన్నీ డ్యూ డిలిజెన్స్ చేసిన తర్వాతనే డబ్బులు ఇస్తారు. దే ఆర్ రెడీ టు స్పెండ్ 100 రూపీస్ అండ్ దే వాంట్ 1000 రూపీస్ అవుట్ ఆఫ్ దట్ ఈస్ కాల్డ్ రిస్క్ క్యాపిటల్. ఆ రిస్క్ క్యాపిటల్ ఇప్పుడు ఫ్లో ఎక్కువ ఉంది. అన్ని కంపెనీలలో పెడతారా అని అంటే వాళ్ళు అట్లా ఉండకపోవచ్చు. బట్ హూఎవర్ కమ్స్ ఇన్ టు దిస్ సిస్టమ్, ఎక్కువ ఈ స్టార్టప్ మీద ఆకర్షణతోటి ముందరికి వచ్చే ముందు అసలు ఏం చేయదలుచుకున్నారు, ఏం చేస్తే వాళ్ళ ఐడియా ముందరికి వెళ్ళిపోతుంది, దానివల్ల డెలివరీ మెకానిజం ఎట్లా ఉంటుంది, రెవెన్యూ ఎట్లా వస్తుంది, ఇవన్నీ చూసుకొని ముందరికి వచ్చిన ఏ ఐడియా అయినా కానీ కంపల్సరీగా సక్సెస్ అయింది, ఆ కంపెనీ ముందరికి పోతుంది. సో దిస్ ఈజ్ వన్ ప్రైమరీ రీజన్ హౌ ఇట్ వర్క్స్. పారిశ్రామిక దిగ్గజాలుగా మారాలంటే ఒకప్పుడు వయసు పూర్తిగా అయిపోయేది. కానీ ఇప్పుడు చిన్న ఐడియా ఉంటే చాలు, సగం వయసులోనే టాప్ కంపెనీస్ను స్టార్ట్ చేసేస్తున్నారు. అంతేకాదు అత్యంత ప్రతిష్టాత్మక జాబితాల్లో కూడా చోటు సంపాదిస్తున్నారు. అలా ఫోర్బ్స్ విడుదల చేసిన జాబితాల్లో భారతీయులు ఏడాది దూసుకుపోతున్నారు. భారతీయ యువకుల ఐడియాలు ఇప్పుడు ప్రపంచంలో ఇండియాను ఉన్నత శిఖరాలకు చేర్చుతున్నాయి. 25 సంవత్సరాలు నిండిన యువకులు ఒకప్పుడు కంపెనీ ప్రారంభించడానికే ఆలోచించేవారు. కానీ ఇప్పుడు మాత్రం ఏకంగా ఫోర్బ్స్ లాంటి జాబితాల్లో తమ చోటును మరింత పదిలం చేసుకుంటున్నారు. ఫోర్బ్స్ ఈ ఏడాది వార్షిక 30 Under 30 జాబితాను విడుదల చేసింది. అందులో 600 మంది యువకులకు చోటు దక్కింది. 30 ఏళ్లలోపే అద్భుత విజయాలు సాధించిన వారి జాబితాలో భారత సంతతికి చెందిన 45 మందికి స్థానం లభించింది. వివిధ రంగాల్లో కీలక మార్పులు సృష్టించి అందులో సరికొత్త శకానికి నాంది పలికిన వారితో ఫోర్బ్స్ ఈ జాబితా విడుదల చేసింది. వినియోగదారు సాంకేతికత, విద్య, ప్రసార మాధ్యమాలు, తయారీ, పరిశ్రమలు, శాసనాలు, చట్టాలు, సామాజిక వ్యాపారవేత్తలు, సైన్స్, లలిత కళలు వంటి రంగాల్లో వీరంతా ప్రపంచాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్న యువ వ్యాపారవేత్తలని ఫోర్బ్స్ పేర్కొంది. ఒకప్పుడు వృత్తిపరమైన విజయాలకు యువత దూరంగా ఉండేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. టెక్నాలజీని నేటి యువత పూర్తిగా వినియోగించుకుంటోంది.
అంతేకాదు ఎంతటి భారీ లక్ష్యాలైనా ఛేదించేస్తోంది. అంతేకాదు ప్రపంచాన్ని శాసించే హక్కు కేవలం 30 ఏళ్లలోపు వారి వల్లే అవుతుందని ప్రపంచ దిగ్గజాలు కూడా నమ్ముతున్నాయి. ఫోర్బ్స్ లిస్ట్ ను ఒకసారి పరిశీలిస్తే టెక్నికల్ విభాగంలో ఓయో రూమ్స్ వ్యవస్థాపకుడు సీఈఓ రితేష్ అగర్వాల్ కు చోటు దక్కింది. అతని వయస్సు 22 సంవత్సరాలు. ఇక ఇదే కేటగిరీలో స్ప్రిగ్ మొబైల్ యాప్ వ్యవస్థాపకులు గగన్ బియానీ, నీరజ్ బెర్రీలు, మూన్ షాట్ ఫ్యాక్టరీగా పిలిచే ఆల్ఫాబెట్ కు చెందిన గూగుల్ ఎక్స్ యువ ఉద్యోగిని కరిష్మా షాలు స్థానం సంపాదించారు. ఫైనాన్స్ విభాగం నుంచి సిటీ గ్రూప్ ఉపాధ్యక్షురాలు నీలాదాస్, వికింగ్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ పెట్టుబడి విశ్లేషకురాలు దివ్య నెట్టిమి, మిలీనియం మేనేజ్మెంట్ లో సీనియర్ విశ్లేషకుడు వికాస్ పటేల్, కాక్స్టన్ అసోసియేట్ విశ్లేషకుడు నీల్ రాయ్లకు జాబితాలో స్థానం లభించింది. ఇక వెంచర్ క్యాపిటల్ విభాగం నుంచి గ్రేసాఫ్ట్ పార్ట్నర్స్ లో సీనియర్ అసోసియేట్ విశాల్, న్యూ ఎంటర్ప్రైజ్ అసోసియేట్స్ కు చెందిన అమిత్ ముఖర్జీ చోటు సంపాదించారు. ఇక భారత్ కు చెందిన యువ దిగ్గజం సంప్రీతి భట్టాచార్యకు ఫోర్బ్స్ యువ జాబితాలో చోటు దక్కింది. ఈమె నీటిలో మునిగిన విమానాలు, చమురు ట్యాంకర్ల వంటి వాటిని అన్వేషించే డ్రోన్లను ప్రత్యేకంగా అభివృద్ధి చేసింది. ఇక మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో సెంట్రెక్స్ సీఈఓ సాగర్ గోవిల్ చోటు దక్కించుకున్నాడు. సామాజిక వ్యాపారవేత్తల్లో శానిటేషన్ అండ్ హెల్త్ రైట్స్ వ్యవస్థాపక డైరెక్టర్ అనూప్ జైన్ కు చోటు దక్కింది. చట్టాలు, విధానాల రంగం నుంచి యూఎఫ్ ఫెడ్ బోర్డులో ద్రవ్య పరపతి నిపుణుడు ఆశిష్ కుంభట్, ఫేస్బుక్ ప్రైవసీ, పబ్లిక్ పాలసీ సలహాదారు దీపాయన్ ఘోష్లకు జాబితాలో స్థానం లభించింది. మొత్తం మీద యువరక్తం బెటర్ ఐడియాలు స్టార్టప్ కంపెనీలను ఇలా దూసుకుపోయేలా చేస్తున్నాయి. ఇదే స్టార్టప్ స్ఫూర్తి కొనసాగితే ప్రపంచ నంబర్ 1 గా భారత్ ఎదుగుతుందనడంలో సందేహమే లేదు. ఇక మంచి ఐడియాలను ఎంకరేజ్ చేసేందుకు దేశంలోనే ప్రభుత్వ భాగస్వామ్యంతో అతిపెద్ద ఇంక్యుబేటర్ హైదరాబాద్లో రెడీ అయింది. 1 కాదు 2 కాదు 1000 మంది ఔత్సాహికులకు ఇందులో అవకాశం కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం కంకణం కట్టుకుంది. ఇన్నోవేషన్ నుంచి ఇన్వెస్ట్మెంట్ వరకు దేశంలోనే టీ హబ్ కేర్ ఆఫ్ అడ్రస్గా నిలవబోతోంది. ఒక్క ఐడియా మీ జీవితాన్నే మార్చేస్తోంది. ఇది ఇప్పటిదాకా కేవలం మాటలకే పరిమితమైంది. కానీ హైదరాబాద్లో ఏర్పాటు చేసిన టీ హబ్ కొత్తగా ఐడియాలతో వచ్చేవారికి స్వర్గధామంలా మారింది. దాదాపుగా 40 కోట్ల ఫండింగ్ తో అత్యంత అధునాతనంగా ఇన్నోవేషన్ టెక్నాలజీతో ప్లగ్ అండ్ ప్లేతో ఇంక్యుబేటర్ సెంటర్ ను ఏర్పాటు చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఇందుకు గచ్చిబౌలిలోని ట్రిపుల్ వేదిక చేసుకుంది. దాదాపుగా 68,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ భవనాన్ని 4 ఫ్లోర్లతో ఏర్పాటు చేశారు. అంతేకాదు ప్రభుత్వం టీ హబ్ కోసం 10 కోట్ల రూపాయలతో ఒక ఇన్నోవేషన్ ఫండ్ కూడా ఏర్పాటు చేసింది. ఇందులో ప్రైవేటు భాగస్వామ్యం కోసం కూడా ట్రై చేస్తోంది. దాదాపుగా 600 కోట్లకు ఈ ఫండ్ ను పెంచి స్టార్టప్స్ కు సహాయం చేయాలని భావిస్తున్నట్లు తెలంగాణ పంచాయతీరాజ్ ఐటీ శాఖ మంత్రి కె తారక రామారావు తెలిపారు. This is an enterprise for the entire young India. Young Indians today may have great ideas, but to give wings to their aspirations, we have created this space. Like I said, we want Hyderabad to be the startup capital of the country. So any kid from Meerut, Lucknow, Kanpur, or West Bengal can come here, dabble in innovation. Anybody who has an idea is welcome. The slogan of this concept is walk in with an idea, walk out with a product. సకల హంగులతో నిర్మించిన ఈ భవనాన్ని టాటా సన్స్ చైర్మన్ ఎమిరేటస్ రతన్ టాటా, గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ప్రారంభించారు. స్టార్టప్లకు దేశంలోనే విశిష్టమైన వేదికగా ఈ టీ హబ్ ను తీర్చిదిద్దింది తెలంగాణ ప్రభుత్వం. తెలంగాణ ప్రభుత్వం స్టార్టప్లు, మెంటర్స్, అకాడమిషియన్స్, ఇన్వెస్టర్స్, ఔత్సాహికులను ఒకే వేదికపైకి తీసుకురావడమే దీని ఉద్దేశం. 400 వరకు దరఖాస్తులు టీ హబ్ కు రాగా 200 దరఖాస్తులను స్క్రీనింగ్ చేశారు. ప్రస్తుతం టీ హబ్ లో 120 స్టార్టప్లకు 1000 మంది ఔత్సాహికులకు సదుపాయాలు కల్పించారు. అంతేకాదు అంతటితో ఆగక రెండో దశలో రాయదుర్గంలో సైతం టీ హబ్ లో 3000 మందికి అవకాశం కల్పించాలని టార్గెట్ గా పెట్టుకుంది తెలంగాణ ప్రభుత్వం. ఒక్కో స్టార్టప్ కు 7 ఏళ్ల పాటు సమయాన్ని కేటాయిస్తారు. ఏడాదిలోపు వారి ఐడియాలను అభివృద్ధి చేసుకోవాల్సి ఉంటుంది. లీగల్ అవసరాలకు నాల్సార్ యూనివర్సిటీ, టెక్నాలజీ అవసరాలకు ట్రిపుల్ పెట్టుబడి అవకాశాలకు, మేనేజ్మెంట్ స్కిల్స్ కు ఐఎస్బి వీరికి సహాయం చేయనుంది. ఇక్కడ ప్రభుత్వం జోక్యం, రాజకీయ ప్రమేయాలుండవు. సో జెన్యూన్ టాలెంట్ కు సరైన వేదిక టీ హబ్ కాబోతోంది. దీనివల్ల అటు ఉద్యోగాలే కాదు రాష్ట్ర ఎకానమీకి కూడా ఇది ఉపయోగపడుతుందని నిపుణులు సైతం ఒప్పుకుంటున్నారు. రాజ్ కుమార్, బిజినెస్ కరెస్పాండెంట్, సాక్షి న్యూస్, హైదరాబాద్.
ప్రభుత్వం వెన్నుతట్టి ప్రోత్సహిస్తే యువ భారతీయులు స్టార్టప్ కంపెనీస్తో సంచలనాలు సృష్టిస్తారు. భవిష్యత్తులో ఉద్యోగాల కోసం భారతీయ యువత అమెరికా వైపు చూడాల్సిన పరిస్థితులే ఉండవేమో అన్నంతగా స్టార్టప్ కంపెనీస్తో యంగిస్తాన్ దూసుకుపోతోంది. ఇది వాటి మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మరో బులెటిన్లో కలుద్దాం. టిల్ దెన్ స్టే ట్యూన్ టు సాక్షి. करना ही है तो बड़े से बड़ा चूज करो ना, बड़े से बड़ा चूज करो ना, बड़े से बड़ा